మీ వస్త్రాలు దాచిపెడతారు మీ బీరువాలో, మీ బంగారం దాచిపెడతారు మీ లాకర్లో, వస్తువులు దాచిపెడతారు, పత్రాలు దాచిపెడతారు. ఎవరి కంటా పడకుండా బీరువాలోనో లాకర్లోనో మరొక చోట విలువైన వాటిని దాచిపెట్టడం మనకు తెలుసు. కానీ మనిషి తన హృదయంలో దాచిపెట్టేది కూడా ఉంది. ఏమిటి? చేసిన పాపం. మీలో ఎవరైనా ఉన్నారా చేసిన పాపాన్ని లాకర్లో దాచిపెట్టేవాళ్ళు, బీరువాలో దాచిపెట్టేవాళ్ళు? మనిషి చేస్తున్న పిచ్చి పని ఏమిటంటే హృదయం అనేటటువంటి లాకర్లో పాపాన్ని దాచిపెడుతున్నాడు. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు, ఎవరూ చూడటం లేదు అనుకుంటున్నాడు, బయట పడదు అనుకుంటున్నాడు. అనుకుంటూనే పాపిష్టి జీవితాన్ని దాచిపెట్టేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు అనగా చేసే పాపిష్టి పనులు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మీలో ఎంతమంది వర్ధిల్లాలి, దీవించబడాలి, ఫలించాలి, దేవుని చేత హెచ్చించబడాలి ఆశించే వాళ్ళు ఉన్నట్లయితే చూపిస్తారా? నా జీవితం ఫలించాలి. థ్యాంక్ యూ. అయితే వినండి, ఫలించాలి, వర్ధిల్లాలి, దీవించబడాలి, దేవుని చేత ఘనపరచబడాలి ఆశించే ప్రియ సహోదరి సహోదరులు, దాచిపెట్టకండి. దాచిపెట్టకండి. ఏ పాపాన్ని మీ హృదయంలో దాచిపెట్టకండి. మరి ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది, వదిలిపెట్టండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ పాపమును నీలో ఉండనించినంత కాలం, నీ శరీర కార్యము నీలో ఉన్నంత కాలం వర్ధిల్లనే వర్ధిల్లం.